ఓకే. మీరు ముఖ్యమంత్రి కావడం కోసం చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, మీ కష్టం, మీరు చాలా ఫేస్ చేశారు, అంత ఓకే. వీటన్నిటితో పాటు మీకోసం కష్టపడ్డ మీ సతీమణి గారు ఉన్నారు. అటు కూడా చాలా కష్టపడ్డారు కదా! లాస్ట్ 4-5 ఇయర్స్ అయితే చాలా కష్టపడ్డారు, తెలుసు మాకు. సో మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారు చెప్పారు, కాంగ్రెస్ నాయకుల్ని ఇంట్లో మీ భార్యలు అడగండి ఎందుకు వ్యతిరేకంగా ఓటేసావని. అడిగారా మీ సతీమణి ఏమన్నా? ఇప్పుడు మోడీ గారైనా భారతీయ జనతా పార్టీలో అయినా మహిళా రిజర్వేషన్ ముసుగు తొడుక్కొని దక్షిణ భారతదేశాన్ని హత్య చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ హత్యాయత్నాన్ని నేను అడ్డుకున్నా. మహిళా రిజర్వేషన్ కానీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి సంబంధం లేదు. పార్లమెంట్ పెట్టిన బిల్లు సీట్ల పెంపకం అనేదే బిగ్గెస్ట్ సమస్య. సీట్ల పెంపకానికి వాళ్ళు ఎన్నుకున్న విధానాన్ని మాత్రమే మేము వ్యతిరేకించినాం. మహిళా రిజర్వేషన్ 2023లోనే పార్లమెంట్లో బిల్లు వచ్చింది. 100% రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు ఇచ్చినాయి, అమలు చేయమను. ఇప్పుడున్న 543లో 33% 181 పార్లమెంటు సీట్లు 2011 జనాభా తీసుకొని ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చింది. ఈ డేటా ఏఐకి అప్పచెప్పేస్తే 3 గంటలలో 181 సీట్లు ఏవేవి మహిళలకు రిజర్వేషన్లు అయితే ఇస్తుంది. ఒకవేళ టెక్నాలజీ మీద మీకు నమ్మకం లేకపోతే ఒక కమిషన్ అపాయింట్ చేస్తే 3 నెలల టోటల్గా చేసేసి ఏ 181 మహిళలకు ఇవ్వచ్చు. ఆ ప్రయత్నం చేయడం లేదు. నియోజకవర్గాల పునర్విభజన 2008లో చేసిండ్రు. 2 సంవత్సరాలు పట్టింది అదంతా చేయడానికి. ఉన్న నియోజకవర్గాలు సేమ్ నెంబర్. తెలంగాణలో 17 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. ఇదే 17 నియోజకవర్గాలను పార్లమెంటు పునర్విభజన చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇట్లా దేశమంతా 543 నియోజకవర్గాలను పునర్విభజన చేయొచ్చు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభాను రెగ్యులేట్ చేయొచ్చు ఆ పార్లమెంట్ల ప్రకారం. ఈ 2 చేయకుండా సీట్ల పెంపు అనేదాన్ని ఉన్నదాన్ని 50% పెంచుతా అనేది మోడీ గారి ఆలోచన. అందరికీ సమానంగా 50 పెంచుతున్నా అని అంటుండే. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బ్రదర్స్ ఇద్దరా ముగ్గురా? ముగ్గురు కదా. మీ నాన్న ఎప్పుడో కొంత ఆస్తి ఇచ్చిండు, ముగ్గురికి సమానంగానే ఇచ్చిండు. ఒక 10 సంవత్సరాల జర్నీ అయిపోయింది. నీ దగ్గర 10 లక్షలు ఉంది ఇప్పుడు ఆస్తి, ఇంకొక బ్రదర్ దగ్గర 1 కోటి ఉంది, ఇంకో బ్రదర్ దగ్గర 10 కోట్లు ఉంది. మీ నాన్న మళ్ళీ వచ్చి ఆయన కూడా మళ్ళీ కష్టపడి సంపాదించి ఎగ్జాక్ట్గా 100% మీ ముగ్గురికి మీ ఆస్తి ఎంత ఉందో 100% ఇస్తా అని అంటే నర్సింగ్, అప్పుడు నువ్వేమంటావు? నీకు 10 లక్షలకు 10 లక్షలు వస్తుంది, మీ పెద్దన్నకు 10 కోట్లకు 10 కోట్లు వస్తుంది, మీ మధ్య అన్నకు 1 కోటికి 1 కోటి వస్తుంది. అప్పుడు నీకు నీ పెద్దన్నకు ఎంత తేడా ఉంది? పర్సంటేజ్ మీ నాన్న చెప్పింది ముగ్గురికి సమానంగా ఇస్తున్నా, 100% ఇస్తున్నా అని చెప్తుండు. పర్సంటేజ్ చూస్తే రాజ్ ఠాకూర్ అయినా ఇంకోరైనా జడ్జి ఎవరైనా సామరామన్న కరెక్టే కదా. నర్సింగ్ 100% వచ్చింది, వాళ్ళు ఇంకో అన్నకు 100% వచ్చింది, వాళ్ళ పెద్ద అన్నకు 100% వచ్చింది. పర్సంటేజ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. కానీ జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఇంకా నష్టపోతుంది. జనాభా లెక్కలు చేయమని ఎవడన్నాడు? ఎవడడిగండి? నువ్వు జనాభా లెక్కలు చేయొద్దని 76లో ఇందిరాగాంధీ నిషేధం విధించింది, 2001లో జనాభాను ప్రాతిపదిక తీసుకోవద్దని అటల్ బిహారీ వాజ్పేయి నిషేధం విధించిండు. ఇందిరాగాంధీ 1976లో గుర్తించింది, జనాభా ప్రాతిపదికం చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుద్ది అని. 1976 నియోజకవర్గ పునర్విభజన చేసినప్పుడే 1970 నుంచి 76 వరకు కుటుంబ నియంత్రణ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జనాభా తగ్గింది. ఇది ఒకవేళ ప్రాతిపదిక అయితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుద్దని 25 సంవత్సరాలు నిషేధం విధించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విజ్డమ్ వాడి ఆయన ఇంకొక 25 సంవత్సరాలు నిషేధం విధించిండు. 76 నుంచి 2026 వరకు 50 సంవత్సరాలు జనాభా ప్రాతిపదికన కాదు, ఆయా రాష్ట్రాలలో ఉన్న సీట్లను ఆ రాష్ట్రాల మధ్యలోనే పంచాలి, బయటికి తీసుకోవద్దని నియంత్రించరు. ఈరోజు నరేంద్ర మోడీని అదే అడుగుతున్నాం. ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకొక 25 సంవత్సరాలు ఇదే నెంబర్ను ఈ రాష్ట్రాలలో ఉన్న దాంట్లో పెంచు. లేదు అని అంటే నేను అక్కడ చెప్పినా ఇక్కడ చెప్తున్నా. ఈరోజు కేరళలో 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యలో గ్యాప్ 60 ఈరోజు సీట్లు, అంతేనా? 20కి 80కి గ్యాప్ 60 కదా. 50% పెంచితే మోడీ గారు చెప్పినట్టు కేరళలో 30 అవుతాయి, ఉత్తరప్రదేశ్లో 120 అవుతాయి. 30కి 120కి గ్యాప్ 90%. ఏమో 50% పెంచినట్టుగా అనిపిస్తుంది నీకు. ఈరోజు కేరళలో 20 కాస్త 30 అవుతున్నాయి, 80 కాస్త 120 అవుతున్నాయి. అప్పుడు 60 ఉండాల్సిన గ్యాప్ 90కి వస్తుంది. ఈ విధంగా 850 సీట్లు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు 200 లోపలికి పరిమితం అవుతాయి, ఉత్తరాది రాష్ట్రాలు 650 అవుతాయి.
మ్యాజిక్ నెంబర్ 425 అనుకుంటే ఉత్తరాది రాష్ట్రాలతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయి సో ప్రస్తుతానికి- పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాంలు కొట్టాలి. సో ప్రస్తుతానికి ఆపగలిగారు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్. ఖచ్చితంగా ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. అందుకే నేనేమన్నా అంటే సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చింది. ఎడ్యుకేషన్లో ఇచ్చింది కదా, 50% డిజబిలిటీ, 50% మెరిట్ అన్నారు. అంటే ఎనీ రిజర్వేషన్ ఈజ్ 50% దాటొద్దు, 50% మెరిట్కి ఇవ్వండి, 50% రిజర్వేషన్లు ఇవ్వన్నారు. ఉద్యోగాలలో సేమ్ చెప్పారు, విద్యలో సేమ్ చెప్పారు. లోకల్ బాడీస్లో మేము బీసీలకు 42%, మొత్తం 69% పెంచుతామంటే సుప్రీంకోర్టు కొట్టేసి మీరు ఏ రిజర్వేషన్లు ఇచ్చినా 50% ఇవ్వండి, మిగతా 50% ఓపెన్ కేటగిరీ పెట్టమన్నారు. నేను అందుకే నరేంద్ర మోడీ గారికి ఒక సింపుల్ ఫార్ములా చెప్పిన, పర్ఫార్మింగ్ స్టేట్స్కి 50% ఇవ్వు, పాపులేషన్ బేసిస్ మీద నువ్వు ఏదైతే అంటున్నావు 50% తీసుకో. సో మేము పర్ఫామ్ చేసినాము, మేము కుటుంబ నియంత్రణ పాటించినాము, మేము ఆర్థికంగా ఈ దేశానికి ఈ ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో 40% దేశ ఎకానమీలో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము పర్ఫామ్ చేయడం ఎందుకు? మేము కూడా ఉత్తరప్రదేశ్ లాగానో, బీహార్ లాగానో, బెంగాల్ లాగానో పిల్లలను సంతతిని పెంచుకుంటూ వెళ్ళిపోతే ప్రభుత్వము డెవల్యూషన్ కూడా అదే ప్రాతిపదికనిస్తుంది. ఇవాళ మనం ₹1 పన్ను కడితే మనకు 42 పైసలు వస్తుంది. బీహార్ ₹1 కడితే పన్ను ₹6.50 పోతుంది. ఉత్తరప్రదేశ్కు ₹3.50 పోతుంది. మధ్యప్రదేశ్కు ₹2.50 పోతుంది. నేను అడుగుతున్న ఈ దేశంలో కష్టపడి సంపాదించి పన్నులు కట్టేటోనేమో నువ్వు శిక్షిస్తావు, దుబారగా తిరిగేటోడు, గాలికి తిరిగేటోడు, ఏ పని చేయనోడు, ఎందుకు కొరగానోనికి నువ్వు అడ్డగోలుగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నావు. ఎన్ని రోజులు భరించాలి? ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ప్రస్తుతానికైతే అది ఆగిపోయింది కాబట్టి మనం పొలిటికల్ సపరేషన్ ఇది చివరికి రాజకీయ వివక్షగా మారుతుంది. దేశాలు ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణాది రాష్ట్రాల 200 సీట్లతోని పని లేకుండానే ఈరోజు 131 ఉన్నాయి. 50% పెరిగితే 196 అవుతాయి. 850లో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి అందరం కలిస్తే కూడా 196 అవుతున్నాం. 850లో 190, 200 తీసేస్తే వాడికి 450 అక్కడనే వచ్చేస్తున్నాయి. తెలంగాణ అంటే ఈ దక్షిణాది దేశ రాష్ట్రాల నుంచి సింగిల్ కంట్రిబ్యూషన్ కూడా అవసరం లేకుండా ప్రభుత్వం వస్తే మంత్రి కాదు కదా, చెప్పరాసిన ఒకరు కూడా ఇయ్యాడు. రైట్.